నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా నీ ప్రేమలోనే నేనుండిపోని నీ సేవలోనే నన్ను సాగని నీ ధ్యాసలోనే మై మరచిపోని నీ వాక్కు నాలో నెరవేరని పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ సర్వోన్నతి నామంలో శుభోదయం. ప్రియమైన దైవ ప్రజలారా, ఈనాడు మనమందరము తల్లి శ్రీసభతో కలిసి రాజు వేదసాక్షి అయినటువంటి పునీత కనుతే గారి పండుగను కొనియాడుచున్నాము. ఈ యొక్క పునీతుని పవిత్ర జీవితాన్ని ధ్యానించినట్లయితే పునీత కనుతే గారు మంచి రాజు. ఈయనను డెన్మార్క్ 4వ కనుతే అంటారు. ఇంగ్లాండ్ నందు ఉన్న కనుతే రాజు సోదరుడి కుమారుడే ఈ పునీత కనుతే గారు. దైవభక్తి అందు అమితమైన శ్రద్ధ, అతి సామాన్యమైన జీవితాన్ని జీవిస్తూ ప్రజల శ్రేయస్సే ముఖ్యముగా భావించేవారు. రాజకీయ రంగములో అవకతవకలను, మతచర్యలపై జరుగుతున్న హింసలను తొలగించి విలియం అనేది రాజును వెలివేయుటకు ఇంగ్లాండుకు సైన్యమును పంపెను. కానీ తన సోదరుడు ఓల్పు ద్రోహము వల్ల అది జరగలేదు. వేదాంతాంశం: పునీత కనుతే గారు స్త్రీ సభ నిర్మాణమును చేపట్టి రోస్కిల్ దేలో ఓ నూతన పెద్ద దేవాలయాన్ని నిర్మించెను. అది ఇప్పటికీ డానిస్ సంతతి వారికి సమాధుల స్థలంగా ఉంది. ఈ పునీతుని పాలన 6వ సంవత్సరంలో డెన్మార్కులో వ్యతిరేకత మొదలైన కొందరు దుండగులు రాజు దురితరి సోదరుడు బెనడిక్టును చుట్టుముట్టి పునీత అల్బన్ దేవాలయమందు నడిపూజ మధ్యలో హత్య చేసిరి. హత్య చేసిన వారిని కూడా క్షమింపమని ఈ పునీతుడు ప్రార్థించాడు. జ్ఞానాంశం: శరీరమును మాత్రము నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వారికి భయపడవలదు. ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనము చేయగలవానికి భయపడుడు. కావున ప్రియమైన దైవ ప్రజలారా, మనం కూడా ఈ పునీతుని వలె మానవ నైతిక విలువల కొరకు శ్రమిద్దాం. మరియు పునీత కనుతే గారి దీవెనలు మనందరిపై ఉండాలని ప్రార్థిద్దాం.